ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించిన. అంటే నువ్వు దేవుని వైపు చూస్తే, నువ్వు దేవుని కొరకు బ్రతుకుతే, దేవుని వైపే నీ జీవితం ఉంటే, క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడితే, క్రీస్తు కొరకు నువ్వు జీవిస్తే పరలోక రాజ్యము తథ్యం. పరలోక రాజ్యంలో మనకు స్థానం ఉంటుంది. కనుక ఆ స్థానానికి మనం చేర్చబడాలి అంటే భూమి మీద లేఖన భాగాలు చెప్పినట్టు దేవునికి ఇష్టుడుగా మనము జీవించాలి. వాక్యంలో చూస్తే నీతిమంతులు ఎవ్వరు లేరు, కానీ ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో, ఎవరైతే క్రీస్తు కొరకు జీవిస్తారో, ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటారో వారి కొరకు మాత్రమే ఆ పరలోక రాజ్యము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయానంట. రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఉగ్రత నుండి తప్పింపబడ్డాం. అంటే ఆ ఉగ్రత రాకుండా దేవుడు ఆయన మన కొరకు బలియాగముగా చేయబడ్డాడు. ఆ త్యాగము నీ జీవితంలో ఈరోజు విరుద్ధంగా బ్రతే వ్యర్థమైపోతుందేమో సరి చేసుకొని దేవుని వైపు తిరుగుదాం.